Please do subscribe to Prajabheri News Channel. రెండవ ప్రపంచ అందాల పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ అందాల పోటీలు ఇక్కడ మహిళలను అవమానించడమని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. 72వ ప్రపంచ సుందరి పోటీలు మన తెలంగాణలో జరగడము మాకు గర్వకారణం అని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు చెప్పుకుంటున్నాయి. దేశంలో స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది. ఈ 76 సంవత్సరాలలో ఆడపిల్లలకి చదువుకోవడానికి సరిగ్గా అవకాశాలు లేవు. వాళ్ళ స్కూళ్ళల్లో బాత్రూమ్ సౌకర్యాలు లేక చాలామంది పిల్లలు స్కూల్స్కి చదువుకి దూరం అవుతున్నారు. ఈ అవకాశాలను కల్పించకుండా దేశం ముందు పోతుంది అని చెప్పేసి అందాల పోటీలను నిర్వహించడము ఎంతవరకు కరెక్ట్ అని మేము కోరుకుంటున్నాము. ఈ అందాల పోటీలు ఆగిపోయే వరకు మేము పోరాడతామని చెప్పేసి మేము తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేటువంటి విశ్వాల 72వ పోటీలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. గత నెల రోజులుగా ఐక్యవేదిక తరఫున ఆందోళన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసినా కూడా ప్రభుత్వానికి కనీసం ఇవ్వబోతున్నట్టు కూడా లేదు. ఈ ప్రభుత్వం నిరుపేదలకు, అవుట్సోర్సింగ్ కార్మికులకు, ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడానికి చేత కాదు. అట్లాగే విద్యా, వైద్యం, ఉద్యోగం అందించడానికి చేత కాదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో అందాల పోటీలు నిర్వహించడానికి మాత్రం బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుందని మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఎందుకంటే ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు, ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు విద్యా, వైద్యం కోసం. కానీ వాటిని పట్టించుకోకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అందాల పోటీలు జరిగితే ముఖ్యమంత్రి గారికి పేరు వస్తుందనే ఆంక్షతో నిర్వహిస్తున్నారని చెప్పేసి మేము గ్రహించడం జరిగింది. కాబట్టి దీన్ని అందాల పోటీని రద్దు చేయకపోతే ఐక్యవేదిక తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము. 10వ తారీఖు నుండి అమలు చేయబోతుంది. ఇది చాలా అవమానకరమైనటువంటిదిగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మహిళలు తమ యొక్క ఔన్నత్యాన్ని, వ్యక్తిత్వాన్ని వ్యక్తపరిచేటువంటి గొప్పతనాన్ని వదిలిపెట్టేసి ఈరోజు అందాల కోసం సగం బట్టలేసుకొని వాటిని ప్రదర్శించడమైనటువంటిది చాలా అవమానకరంగా. సందేహంత ఈ కొలతలు ఇట్లా ఉండాలని చెప్తూ నిర్ణయించేటువంటి ఆ కొలతలను చూపిస్తూ ప్రదర్శన చేయాలనేటువంటిది మహిళల్ని అవమానించాలని చెప్పేసి భావిస్తున్నాం. అంతేకాదు ఈరోజు ప్రజలకు, మహిళలకు ముఖ్యంగా వైద్యం లేదు, విద్య లేదు, ఈరోజు ఉద్యోగాలు లేవు. మరి వాటిపై దృష్టి ఈరోజు మహిళలను అందాల పేరుతోటి రోడ్ల మీద తీసుకొచ్చి అవమానించడమైనటువంటి సరైనది కాదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ రద్దు అయ్యేంత వరకు కూడా ఈ అన్ని సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. Please do subscribe to Prajabheri News Channel. ఇది కూడా అమ్మ యొక్క అత్యంత ఇష్టప్రదములు మంగళవారం విశేషం కాబట్టి ఈ 2 రోజులు ఒక కార్యక్రమాన్ని నేను సంకల్పించుకున్నాను. భగవతి యొక్క అనుగ్రహంతో, అమ్మ అనుగ్రహంతో. అమ్మను ఏమంటాం మనం అంటే స్తంభన దేవత అంటాం. స్తంభిస్తుంది. మీరైతే సోషల్ మీడియాలో అందరూ సుప్రసిద్ధమే శత్రుస్తంభనము అని ప్రతి వాళ్ళు చదువుతారు అమ్మ గురించి. నా దృష్టిలో శత్రుస్తంభనం అంటే ఏదో మనతో గొడవపడ్డవాడి శత్రువు అని కాదు. మన దేశాన్ని రక్షించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటే మన దేశ రక్షణలో విఘాతం కల్పిస్తున్నటువంటి ఇతర దేశీయులు ఎవరైతే ఉన్నారో వాడు నిజమైన శత్రువు అందరికీ. మనం ఇక్కడ కూర్చున్నా, పాకిస్తాన్ యొక్క సంధిలో కూర్చున్నా వాడు మన శత్రువే. ఆలోచిస్తే ఏం చేయాలి, నా వంతుగా నేను ఏం చేయాలి, ఏం చేయగలను అని ఆలోచిస్తుంటే అమ్మ అరే ఎందుకురా
ధర్మాన్ని రక్షించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నావు. నేను జిహ్వాన్ కీలయ అమ్మ యొక్క అనుగ్రహం ఏమిటంటే ఎవడైనా సరే వారిని స్తంభింపజేయడమే అమ్మ యొక్క ప్రధానమైనటువంటి అనుగ్రహ విశేషం. ఈ పవిత్రమైనటువంటి రోజులు వస్తున్నాయి కదా, నువ్వు అనుష్ఠానం చేసి ఈ నీ తెలంగాణ రాష్ట్రంలో 72వ ప్రపంచ అందాల పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ అందాల పోటీలు ఇక్కడ మహిళలను అవమానించడమే అని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. 72వ ప్రపంచ సుందరి పోటీలు మన తెలంగాణలో జరగడము మాకు గర్వకారణం అని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు చెప్పుకుంటున్నాయి. దేశంలో స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది. ఈ 76 సంవత్సరాలలో ఆడపిల్లలకి చదువుకోవడానికి సరిగ్గా అవకాశాలు లేవు. వాళ్ళ స్కూళ్ళల్లో బాత్రూమ్ సౌకర్యాలు లేక చాలామంది పిల్లలు స్కూల్స్కి చదువుకి దూరం అవుతున్నారు. ఈ అవకాశాలను కల్పించకుండా దేశం ముందు పోతుంది అని చెప్పేసి అందాల పోటీలను నిర్వహించడము ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తున్నాము. ఈ అందాల పోటీలు ఆగిపోయే వరకు మేము పోరాడతామని చెప్పి చెప్తున్నాము. అన్ని రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా మన హైదరాబాద్లోనే ఆడవాళ్ళని కించపరిచే విధంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. వాళ్ళ గొప్పతనానికే చేస్తున్నారు. ఏదైతే ఆయన పేరు సంపాదించుకోవడానికి ఆడవాళ్ళ అందాలని అవమానపరుస్తున్నారో అదేవిధంగా చదువుకున్న విద్యార్థులకు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వమనండి. ఈరోజు వాళ్ళకు పని కల్పించమనండి. ఆడవాళ్ళకు కూడా చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పనండి. ఆ ఉద్యోగాలు వదిలిపెట్టేసి ఈ అందాల పోటీలు పెట్టి రేపు నా గొప్పతనాన్ని చాటింపుకుంటానని అనుకుంటున్నాడు. కానీ దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు ఆడవాళ్ళ జోలికి వస్తే మర్యాదగా ఉన్నది. ఆడవాళ్ళని వదిలిపెట్టి మగవాళ్ళని పెట్టండి. మగవాళ్ళకి అందాల పోటీలు పెట్టండి, వాళ్ళకి కబడ్డీ పోటీలు పెట్టండి. దానికి ఎవరైనా వస్తారు. పోయి ఆడవాళ్ళని కించపరిచే విధంగా చేస్తున్నారు మీరు అని ఈరోజు మేము దాన్ని వ్యతిరేకిస్తూ. Please do subscribe to Prajabheri News Channel. अल्लूरी सीतारामराज को साम्राज्यवाद व्यतिरेकते साम्राज्यवाद व्यतिरेकते
ఆదివాసులను రద్దు చేయడాన్ని వ్యతిరేకించండి వ్యతిరేకించండి వ్యతిరేకించండి. కగారు పేరుతో ఆదివాసులను రద్దు చేయడాన్ని వ్యతిరేకించండి వ్యతిరేకించండి. జోహార్ అల్లూరి సీతారామరాజుకు, జోహార్ 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 అల్లూరి సీతారామరాజుకు, జోహార్ 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 మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు. సామ్రాజ్యవాద వ్యతిరేకತೆ, సమైక్య జాతీయత, సామ్రాజ్యవాద వ్యతిరేకತೆ, అప్ అప్ సోషలిజం, డౌన్ డౌన్ క్యాపిటలిజం, అప్ అప్ సోషలిజం, డౌన్ డౌన్ క్యాపిటలిజం. చీనా है तो मरना सीखो, कदम कदम पर लड़ना सीखो, चीना है तो मरना सीखो, कदम कदम पर लड़ना सीखो. 1వ వర్ధంతిని ఈరోజు నిజామాబాద్ నగరంలో వివిధ ప్రజా సంఘాలు పీడీఎస్, పీవీఎల్, ఐఎఫ్టీ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆదివాసుల మీద దాడులు చేస్తూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది, వెంటనే ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలని చెప్పని, అదేవిధంగా కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు ఆదివాసి బిడ్డ అయినటువంటి కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు యొక్క ఆశయాలను కొనసాగించడానికి కోసం అతని యొక్క ఏదైతే దారి చూపించాడో ఆ దారిలో పోయినప్పుడు మాత్రమే కామ్రేడ్ అల్లూరికి నిజమైన నివాళని చెప్పని సందర్భంగా తెలియజేస్తారు. జోహార్ మన్యం అల్లూరి సీతారామరాజుకు, జోహార్ జోహార్. సాధిస్తాం అల్లూరి సీతారామరాజు ఆశయం, సాధిస్తాం అల్లూరి సీతారామరాజు ఆశయం. జాతీయత, సామ్రాజ్యవాద వ్యతిరేకతే, నిజమైన జాతీయత, జోహార్ కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు, జోహార్ జోహార్, జోహార్ కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు, జోహార్ జోహార్. సాధిస్తాం అల్లూరి ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం, సాధిస్తాం అల్లూరి ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం. జోహార్ అల్లూరి సీతారామరాజు. జోహార్ జోహార్. పోరాడదాం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, పోరాడదాం పోరాడదాం. పోరాడదాం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా. ఈరోజు అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలో పీడీఎస్, పీవైఎల్, ఐఎఫ్టీ ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా, అదేవిధంగా ఆదివాసుల హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తి కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు. నేడు ఆదివాసీ హక్కులను, అదేవిధంగా వారి జీవనాన్ని చింద్రవిధనం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా అల్లూరి పోరాట స్ఫూర్తితో పోరాడాలని ఈ సందర్భంగా మేము పిలుపుస్తున్నాం. ముఖ్యంగా నేడు విద్యారంగం మొత్తం కూడా కాషాయీకరణం అయిపోయింది. విద్యా వ్యతిరేక విధానాలను ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా అల్లూరి పోరాట స్ఫూర్తితో పోరాడాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం.